టాపిక్ స్టార్ మహిళ 2000 ప్లస్. భూమి మీద ఉండేటువంటి దేవతలు దేవుళ్ళు డాక్టర్లు మన రోగాల్ని నయం చేసి మనకి ఆయుష్ పోసి ఎంతో కాలం మనం హాయిగా ఉండేలాగా చేసేటువంటి డాక్టర్ల దినోత్సవం ఈ రోజు. సో డాక్టర్లందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. మీ ఆయురారోగ్యాలు బాగుంటేనే మేం బాగుంటాం కాబట్టి ముందు మీరు జాగ్రత్తగా ఉండండి, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి. అన్నట్టు ఇవాళ వరల్డ్ జోక్స్ డే కూడా. కానీ వరల్డ్ జోక్స్ డే అండ్ డాక్టర్స్ డే రెండు కలిసి వచ్చాయి కాబట్టి మనం ఏం చేసాము, నిన్ననే వరల్డ్ జోక్స్ డే జరిపేసుకున్నాం. మరి ఈ రోజు ఏం చేసుకుందాం, కాన్సన్ట్రేషన్ తో నేషనల్ డాక్టర్స్ డే హాయిగా జరుపుకుందాం. హ్యాపీ డాక్టర్స్ డే. హ్యాపీ డాక్టర్స్ డే సుమా. ఏమండి మీరు డాక్టర్ కాబట్టి నేను చెప్పాను. ఓకే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అంటే హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్తాం కదా, వాళ్ళు వ్యాలంటైన్ అవ్వక. అవును, అంటే మనం ప్రేమికులు ప్రేమించుకునే వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి. నేను డాక్టర్ అని మీకు ఎలా అనిపించింది? మీరు నవ్వించే డాక్టర్. వావ్, ఈ విషయాన్ని గ్రహించారంటే మీరు ఖచ్చితంగా ఒక డాక్టర్ అయి ఉండాలి. చెప్పండి మీరేం డాక్టర్? హోమియోపతి. హోమియోపతి డాక్టర్. వావ్, అసలు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ లో నడుస్తోంది హోమియోపతి. అండ్ పిల్లలకు కూడా చాలా సులువు వేసుకోవడం మెడిసిన్స్ అవి. మీరు ఎంతకాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? చూస్తుంటే జస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. 3 years అవుతుంది. 3 years అవుతుందా? ఓ మై గాడ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎల్బీ నగర్ నుంచి. ఓకే, యాక్చువల్లీ కొంతమందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది, టాబ్లెట్స్ అంటే పెద్ద పెద్దగా ఉండాలి, వేసుకుంటేనే గానీ జబ్బులు తగ్గవు అని. హోమియోపతి ఏమో ఇంతే ఉంటాయి కదా, ఇంతమంది వేసుకుంటే ఇంత జబ్బు ఎలా తగ్గుతుంది అని. చిన్నగా ఉంటే తొందరగా క్యూర్ అవుద్ది, తీగా ఉంటాయి కూడా, పిల్లలకు కూడా ఈజీగా వేయచ్చు. ఓ థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. సౌజన్య మీరు? సుమా గారు, నేను డెంటల్ సర్జన్ గా వర్క్ చేస్తున్నాను. అందుకే మీ పళ్ళు అంత బాగున్నాయి. థ్యాంక్ యూ సుమా గారు, మీరు కూడా చాలా బాగున్నాయి. పళ్ళు ఇంకా బాగుండాలంటే ఏం చేయాలి? పళ్ళు ఇంకా బాగుండాలి అని అంటే యాక్చువల్ గా స్టిక్కీ ఫుడ్స్ తినకూడదు. స్టిక్కీ ఫుడ్స్ తినకూడదు? యా, స్టిక్కీ ఫుడ్స్ తిన్నా సరే వెంటనే వాటర్ తాగాలి. స్టిక్కీ ఫుడ్స్ అంటే? స్టిక్కీ ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్స్ ఉంటాయి కదా, బర్గర్స్, చాక్లెట్స్, ఇంకెక్కడ పిజ్జాలు, ఇంకెక్కడ బర్గర్లు, ఇంకెక్కడ నూడిల్స్ అండి. ఏం తినాలన్నా భయం వేస్తుంది తెలుసా అసలు. దీనికన్నా మందు తాగే వాడు బెటర్ అనిపిస్తుంది. వాడికి తెలుసు వాడు తాగుతున్నది మందు అని, కానీ మనం తింటున్న దాంట్లో ఏమేమి మందులు కలిసి ఉన్నాయో మనకు తెలియట్లేదే. ఓకే చెప్పండి. తర్వాత బ్రషింగ్ నీట్ గా చేసుకోవాలి. ఓకే, సో 2 times డైలీ 2 times బ్రష్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఇంకా 6 months ఒకసారి డెంటిస్ట్ ని ఖచ్చితంగా కలవాలి. ఓ సార్ చెకప్. ఓకే, నేను ఇప్పుడే కలిసేసి వస్తాను. ఓకే, అలా వెళ్ళిపోయింది. హాయ్ హాయ్, బాగున్నారా? బాగున్నాను. ఓకే, చార్జ్ చేయలేదు మీరు, చార్జ్ చేయండి. సుమా గారికి నో చార్జ్. 6 months ఒకసారి కలవాలన్నారు, ఏం చేయాలో చెప్పలేదు. కలిసి సజెషన్ తీసుకోవాలి. ఓకే కరెక్ట్. మన ఎనామిల్ బాగుందా లేదా అనేది ఓరల్ చెకప్ చేయించుకోవాలి. పళ్ళల్లో టార్టార్ ఏమైనా ఫామ్ అయిందా అదేనంటారండి దాన్ని? టార్టార్ ప్లాక్, కాలిక్యులస్ అంటారు. టార్టార్ ప్లాక్ కనిపించవు మనకి. ఓకే, యాక్చువల్ గా కొన్ని డైస్ వినిపించదు కూడా. ఓకే, డైస్ కొన్ని వేసి ల్యాబ్ లో ఇవ్వాలన్నమాట. డైసా? యా, డైస్ వేసి ఇవ్వాలా? యా, డైస్ వేస్తే ఓన్లీ కాలిక్యులస్ అనేది కనిపిస్తుంది మనకి. ఓకే బయటికి. యా, ఓకే. మీరేం డాక్టర్ అండి? నేను డాక్టర్ని కాదండి. డాక్టరా మీరు? మీరు డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. డాక్టర్ అండి. అమ్మానాలకు మీరు డాక్టర్ కదా? లేదండి. మీ ఫాదర్ కి మీరు డాక్టర్ కదా, మీ మదర్ కి, ఫాదర్ కి. అలా అయితే ఓకే. పాపం చాలా కన్ఫ్యూజన్ లో ఉంది. అయ్యో చెప్పండి పాప, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శృతి, నేను మెదక్ నుంచి. బిగినింగ్ నుంచి చెప్తేనే కానీ కరెక్ట్ గా అందుకోలేరు ఫ్లో. నా పేరు శృతి, నేను మెదక్ నుంచి వచ్చాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే, సో బేసికలీ నేను చాలా సాఫ్ట్ అనుకుంటాను. అవునండి. బాయ్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఉన్నారండి. అంటే ఐ మీన్ టు సే లైక్ పెళ్లి చేసుకునే సిగ్గుపడుతోందంటే ఆయన ఇంత అందమైన అమ్మాయికి ఎవరైనా ప్రేమ లేఖ రాయకుండానో వాట్సాప్ లో ఏదైనా ప్రపోజల్ పంపించకుండానో ఉంటుంటారా? ఏదో నడిచే ఉంటుంది, మనకు చెప్పట్లేదు అంతే. ఇట్స్ ఓకే, పర్వాలేదు. మనం ఆఫ్లైన్ లో మాట్లాడుకుందాం సుమా. ఆఫ్లైన్ లో మాట్లాడుకుందామా? ఓకే. సరిత హాయ్. మీరు హోమ్ మేకర్? లేదండి, నేను హోమ్ మేకర్. ఓకే, మీకు బాగా ఇష్టమైన డాక్టర్ ఎవరండి? యాక్చువల్ గా మనకి ఇష్టమైన దేవుడు, ఇష్టమైన హీరో లాగా డాక్టర్స్ డే కాబట్టి మనకి ఇష్టమైన డాక్టర్ ఎవరు? డాక్టర్ అంటే నాకు పిల్లలు ఉన్నారు. సో డాక్టర్ అంటే మీకు పిల్లలు ఉన్నారా? లేదండి, యాక్చువల్లీ డాక్టర్ ఇష్టం అన్నారు కాబట్టి, యాక్చువల్ గా పిల్లలు ఉన్నారు కాబట్టి మోస్ట్లీ మనం డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే సరిగ్గా బ్రష్ చేసుకోరు, చాక్లెట్స్ ఎక్కువగా తింటారు. ఓకే, సో మోస్ట్లీ మేము వెళ్ళేది డెంటల్ డాక్టర్. మోస్ట్లీ మా పిల్లలు ఎక్కువ చాక్లెట్స్ తింటారండి. ఓకే, సో ఎప్పుడు ఏదో పన్ను నొప్పి అది ఇది అంటూ ఉంటారు. ఓకే, మనకి లేడీస్ కి ఎక్కువగా గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్లు వీళ్ళతోనే సహవాసం ఉంటుంది. అసలు పీడియాట్రిషియన్ అయితే మన ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోతారు అనుకోండి. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఏమండి
మా పాప ఇవాళ బాగా తుమ్మిందండి. మా బాబు 2 రోజుల నుంచి వెళ్తే ఒక ప్రాబ్లం, వెళ్ళకపోతే ఒక ప్రాబ్లం. అసలు ఇంత అంత కాదు తలకాయ నొప్పి అసలు. సో అందుకని పీడియాట్రిషియన్ తోనే ఎక్కువగా ఉంటుంది సహవాసం. సో మీరు హోమ్ మేకర్. అవునండి. ఓకే, మీ అందరు ఇంట్రడక్షన్స్ అయిపోయి మీకు 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం. సో ఉమెన్స్ హార్లిక్ స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 ధూమకా లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా మ్యూజిక్. జింకలు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఓకేనా? మీ ఇద్దరికి నేను ఒక సిచ్యువేషన్ ఇస్తున్నాను, మీరిద్దరు జింకలు ఇప్పుడు. ఓకే ఓకే, మీరు మాట్లాడుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏమిటంటే నిన్న సీరియల్లో జరిగినటువంటి విశేషాలు ఏమిటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే నిన్న మీ ఇంట్లో కరెంట్ పోయింది కాబట్టి. సీరియల్ పేరు సాగుతుంది. ఓకే, మాట్లాడండి. సాగుతుంది సీరియల్ చూసావా? చూసాను, చాలా బాగుంది. లేదు, నిన్న నేను మిస్ అయ్యాను. కరెంట్ పోయింది మా ఇంట్లో. ఏమైంది? సాగిందా? సాగుతుంది, చాలా సాగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆయన రోజు కొడదాం అనుకుంటుంది, కొట్టట్లేదు. ప్లీజ్, మీ సీరియల్లో క్యారెక్టర్లు అడవి దున్నపోతు, అడవి పంది, అవే మెయిన్ హీరో హీరోయిన్ల పాత్రలు పోషిస్తున్నాయి. వాటి గురించి మీరు ఇప్పుడు చర్చించాలి. యాక్షన్. ఓకే, ఆ అడవి దున్నపోతు ఆ అడవి దున్నని కొట్టిందా? ఇది కొడదాం అనుకుంటుంది, రోజు ఛాన్స్ రావట్లేదు. అయ్యో, కొట్టేయాల్సింది కదా. ఇంకా సాగుతుంది కదా, కొట్టదేమో. అదే అదే. అయితే ఆ అడవి మృగం ఏం చేస్తుంది? ఎప్పుడు ఛాన్స్ వస్తుందా, ఎప్పుడు కొడదామా అని చూస్తుంది. నిన్నటి వరకు అదే ఎపిసోడ్ అదే అవుతుంది. మన సీరియల్స్ అన్ని అలాగే సాగుతూనే ఉంటాయి. కానీ దాని పేరు కూడా చాలా యాప్ గా సాగు. నిన్న అడవి పంది ఎంతసేపు ఏడ్చిందో మీరు అడగాలి. యాక్షన్. నిన్న అడవి పంది ఎంతసేపు ఏడ్చిందంట? ఒక 10-20 మినిట్స్ ఏడ్చినట్టు. అంతేనా? నేనైతే 30 మినిట్స్ ఏడ్చిందేమో సీరియల్ టైం అంతా అనుకున్నాను. ఓ, అంటే మనకు కట్ లో చూపిస్తారు కదా, ఇవాళ కొద్దిసేపు మళ్ళీ రేపు కొద్దిసేపు. ఓకే ఓకే. చూసారా, జింకల లోకంలో కూడా సీరియల్స్ ఉంటాయి, వాటికి కూడా అందమైనటువంటి ప్రోగ్రామ్స్, టెలివిజన్ అన్ని ఉంటాయని వీళ్ళు ఎంతో చక్కగా మనకు చూపించారు. ఇంతకీ అడవి పంది తన గర్ల్ ఫ్రెండ్ తో ఏం చెప్పిందో మీరు చెప్పలేదు. మీరు చూడలేదా ఆ పార్ట్? చూడలేదు సుమా. అయ్యో, అడవి పంది తన గర్ల్ ఫ్రెండ్ తో హోయింగ్ హోయింగ్ అని చెప్పింది. అవునా? అంటే ఏంటి సుమా? ఐ లవ్ యూ. దాని భాషలో. ఓకే, ఈసారి నుంచి నీలా గర్ల్ ఫ్రెండ్ ఏం చెప్పిందో తెలుసా? చీపు అవతలకి. అయ్యో, మరి ఓకే అంటే? ఓకే, రెడీ, మొదలెట్టండి. కమ్ ఆన్, స్టార్ట్. అబ్బా, మెజర్మెంట్ తీసుకుంటున్నా. ఏమండి, ఎంతైనా మీరు డెంటల్ డాక్టర్ కదా, కంపల్సరీ పళ్ళ మెజర్మెంట్ తీసుకొని అలవాటు అయిపోయింది సుమా. ఏం చేద్దాం? ఎంత ఉంటుంది ఈ పన్ను, ఎంత మెజర్మెంట్ పెట్టాలి అది. మెజర్మెంట్ వర్క్ అయింది. వర్కౌట్ అయింది. సుమా, కూర్చోండి. మెజర్మెంట్ తీసుకుందాం. తీసుకోండి మెజర్మెంట్. మెజర్మెంట్ తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఈసారి దీనికి తీసుకుందాం. క్యూట్ గా ఉంది కదా. యా, పడుతుంది అంటావా సుమా? పడుతుంది. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకీ మనసా, తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూలిగల అలుపన్నదే రాదా. ఏమండి, ఇవాళ డాక్టర్స్ డే కాబట్టి కొన్ని పాటలలో ఓకే సిమ్టమ్స్ తో ఓకే
దానికి ఉండేటువంటి జబ్బు ఏమిటో మనం కనుక్కోవాలన్నమాట. ఓకే. పాట ఏంటంటే చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు. బాగా ఫీవర్ వచ్చినట్టుంది సుమ. ఫీవర్, చలి చలిగా అల్లడం, చలి జ్వరం. ఫీవర్. కరెక్ట్. ఇప్పుడు ఇంకోటి డైలమో 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 మెంటల్లీ రిటార్డెడ్. మెంటల్ రిటార్డెడ్. మెంటల్. మెంటల్. ఓకే. నువ్వు నువ్వు నువ్వే అమ్నీషియా అయి ఉండొచ్చు, హాలుసినేషన్స్ అయినా హాలుసినేషన్ అయినా మెంటల్ హాలుసినేషన్ అంటే ఉన్నట్టుగా అనుకోవటం, లేని వ్యక్తి మనం ఉన్నట్టుగా అనుకోవటం. ఓకే వేయండి, వెళ్ళండి ఆవిడ ఒళ్ళో కూర్చొని వేయండి, కూర్చోండి వేయండి. రాజమండ్రి పలకదోర జాంపళ్ళ బండి పూల బంటకి వచ్చి పాల పెట్టి చుక్కల్లో పక్కేసి లాగిస్తానా బండి. హలో హలో మీరేమైనా అడుగుతారా? కాదు సుమా, ఈ మధ్య సెల్ ఫోన్స్ కూడా బ్రష్ చేసుకోవడం మొదలు పెట్టాయి. ఎందుకంటావు? సెల్ ఫోన్స్ బ్రష్ చేసుకుంటున్నాయా? అందరూ దానికి బ్రష్ చేయడం మొదలు పెట్టారు. కరెక్టే. ఎందుకు? ఎందుకంటే మన మూతి దగ్గర ఎక్కువసేపు ఉంటుంది కదా. నో సుమా, ఎంతసేపు మనం ఇలాగే పెట్టుకొని మాట్లాడుతూనే ఉన్నాంగా పాపం. దానికి మాత్రం నోరు కంపు రాదా ఏమిటి? అందుకే బ్రష్ చేసుకుంటాం కదా. మరెందుకు? అందులో బ్లూటూత్ ఉంటుంది కదా. ఓ బాగుందా? అది బ్లూటూత్ గానే ఉండాలంటే బ్రష్ చేసుకోకూడదుగా, వైట్ టూత్ అయిపోద్ది మళ్ళీ. ఏదో కొన్ని బ్లూ పేస్ట్ వచ్చాయి కదా, అలానే మెయింటైన్ అయిపోతాయి. బాగుంది. వెరీ గుడ్. కూర్చోండి కూర్చోండి. లాస్ట్ వేయండి. ఏంటో ఫ్లూక్ లో అలా వెళ్ళి ఇలా పడుతోంది, అసలు రివర్స్ లో పడుతోంది ప్రతిసారి. ఓకే, సో సౌజన్యకు వచ్చిన పాయింట్లు. సౌజన్య 3 రింగులు అంటే 6 పాయింట్లు. సరిత 3 రింగులు 6 పాయింట్లు. సేమ్ టు సేమ్. మీరు చెప్పేది ఏమైనా ఉందా? లేదండి. అడిగేది ఏమైనా ఉందా? అడిగేది మాత్రం ఉందండి. ఏమండి, ఈవిడ హోమియో డాక్టర్ కదా, ఈవిడికి మీ దగ్గర మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. నాకు తెలిసి అసలు బ్యాక్ పెయిన్ కి హోమియోపతిలో ఏం లేదనుకుంటున్నాను. ఏమైనా ఉందా? ఉంటుంది మేడం, కంపల్సరీ. అంటే మీరు డాక్టర్స్ కి చూపించుకుని హోమియోపతి డాక్టర్ కి మెడిసిన్ స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ రెస్ట్ ఇచ్చుకోవాలి స్పైన్ కి. బికాస్ ఆఫ్ ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదు. అంటే లాంగ్ లాస్టింగ్ ఎక్కువ కూర్చుని ఉంటాం, బెండ్ చేయడం. ఆల్రెడీ మీకు పెయిన్ ఉన్నప్పుడు ఇంకా ఇంక్రీజ్ అయ్యిద్ది. అది మినిమం ఒక 1 వీక్ అన్న రెస్ట్ ఇచ్చుకుని
అప్పుడు మెడిసిన్కి వెళ్తే బెటర్. ఒకప్పుడు కాలంలో ఎవరో ఒకళ్ళకో ఇద్దరికో మాత్రమే మనం బ్యాక్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వినేవాళ్ళం. అవును. కానీ ఈ మధ్య కాలంలో జలుబు, దగ్గు, తుమ్ముల్లాగా చాలా కామన్ అయిపోయింది. అవును. దానికి రీజన్ మన వర్క్ కండిషన్స్ అని నేను అనుకుంటున్నాను. పొల్యూషన్ కూడా మేడం. పొల్యూషన్ కూడా, స్ట్రెస్ ఎక్కువ అండి. నన్ను అడిగితే చైర్స్ లో ఎక్కువసేపు అలా మీరు అన్ని డిసీజెస్ ఏ డిసీజ్ తీసుకోండి, డిసీజెస్ కి స్ట్రెస్ ఇస్ ద ఫస్ట్ ప్రైమరీ స్ట్రెస్ వల్ల బాగా ఎక్కువగా పెరుగుతుంది. అదే మనం హాయిగా ఉన్నాము, అందుకే అందరూ మనం ప్రశాంతంగా ఉన్నాము. ఎక్కువ స్ట్రెస్ వల్ల హైపర్ టెన్సివ్ అవుతారు, డయాబెటిక్ అవుతారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వింటే నాకు ఎక్కువ స్ట్రెస్ వస్తుంది. ఇంకొకటి స్ట్రెస్ గురించి ఎక్కువ మాట్లాడడం కూడా ఒక స్ట్రెస్. ఆడండి. గుడ్ శృతి, ఫస్ట్ ట్రయల్ కే గుడ్ జాబ్. ఓకే అనుష, నాకు ఒక డౌట్. హోమియో మెడిసిన్ చాలా ఎక్కువ కాలం వేసుకున్నట్టయితే ప్రాబ్లమ్స్, సైడ్ క్యూర్ ఎఫెక్ట్స్ అవుతాయి ఉంటాయి. మేడం. లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. దట్ ఇస్ క్రానిక్ డిసీజెస్ చాలా బాగా క్యూర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మిస్కన్సెప్షన్ ఏంటంటే హోమియో మెడిసిన్స్ లాంగ్ పీరియడ్ వేసుకుంటే మంచిది కాదు అంటారు. అది అలా ఏం లేదు మేడం. యాక్చువల్లీ ఇప్పుడు అలోపతి మెడిసిన్ ఉంది. వన్ డే హెడేక్ వచ్చింది లేదా సమ్ బాడీ పెయిన్స్ వల్ల ఒక టాబ్లెట్ వేసుకుంటాం, అప్పటికి మాత్రమే సప్రెస్ అవుతుంది, తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. హోమియోలో అట్లా కాదు. కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉన్న యూజ్ చేస్తే ఏమైందంటే క్యూర్ అవుద్ది, కంప్లీట్ క్యూర్ ఉంటుంది. అదంతా ప్లాంట్ నుంచి, అనిమల్స్ నుంచి ఆ మెడిసిన్ అంతా తయారు చేస్తారనమాట. దానివల్ల కంప్లీట్ క్యూర్ ఉంటుంది. చాలా మంచిది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు సపోజ్ హెడేక్ మెడిసిన్ వేసుకుంటే వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అలోపతిలో. అంటే మేబీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే వేయండి. మీరేమైనా జోకో పొడుపు కదా ఏదైనా అడుగుతారా? నేను అడుగుతాను సుమా. అడగండి. జాక్ అండ్ జిల్ యాక్చువల్ గా కింద పడి చచ్చిపోతారు, కింద వాళ్ళ శవాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏం ఎవిడెన్స్ దొరకదు. ఏంటంటే బాడీ పైన ఏం బ్రూసెస్ ఉండవు, ఇది కట్ మార్క్స్ ఉండవు, పాయిజన్ కూడా ఉండదు వాళ్ళ బాడీలో. ఓన్లీ ఎవిడెన్స్ అసలు ఇక్కడ ఏం ఉండదు. ఏంటంటే ఓన్లీ అక్కడ వాటర్ బౌల్ ఉంటుంది, కింద వాటర్ స్పిల్ అయిపోయి ఉంటాయి. అది హౌ కుడ్ ఏంటి, ఎలా సాల్వ్ చేస్తారు అంటే ఎలా పోయారు వాళ్ళు కరెక్ట్ గా జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ టు ఫెచ్ ఎ pail of water. ఆ టైంలో నేను పాట పాడా. జాక్ fell down and broke his crown and Jill came tumbling after. అది మరి జాక్ అండ్ జిల్ ఫిషెస్. అది వాటర్ బౌల్ పడిపోయింది, అవి కింద పడిపోయి చచ్చిపోయాయి. ఓకే, జాక్ అండ్ జిల్ ఫిషెస్ పేర్లా ఇంత ముద్దుగా పెట్టుకుంటారా మీరు? ఎవడే సుబ్రహ్మణ్యంలో హీరోయిన్ టైప్ అనుకుంటా. ఏంటి Sing a song, sing a sing a sing a song.
నాట్ బ్యాడ్ అనుష, సూపర్. ఓకే, సో అనుషకు వచ్చిన పాయింట్లు, అనుష రింగులు 1 2 3 4 5 కాబట్టి 10 పాయింట్లు. శృతి 2 రింగులు 4 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ ఆర్లిక్ స్టార్ మెడలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ అల్లరి నరేష్, పక్కన పిక్చర్స్. సౌజన్య 10 9 8 7 6 5 4 3 2 1. సారీ అండి, 10 సెకండ్స్ లోపల మీరు సమాధానం చెప్పలేదు, సో -6. అదిగో అక్కడ అతను బండేసుకుని వెళ్తూ ఉంటాడు కదా, వెండప్పారావు. అది సినిమా పేరు. నెక్స్ట్ సెలబ్రిటీ గోపీచంద్, పక్కన పిక్చర్స్. సౌజన్య లౌక్యం. ఇదైనా కరెక్టో కాదో చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. కానీ మీరు మాత్రం సూపరో 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 సూపరో. నెక్స్ట్ సెలబ్రిటీ నయనతార, పక్కన పిక్చర్స్. సౌజన్య సింహ, చూద్దాము. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లు అర్జున్, పక్కన పిక్చర్స్. సౌజన్య పరుగు,
సరే చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ రోజా పక్కన పిక్చర్స్. శృతి 10 9 8 7 6 5 4 3 2 1. శృతి బజార్ నొక్కావు, సమాధానం చెప్పలేదు తెలుసా? భైరవ దీపం. భైరవ దీపం. మీకు -6. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. రా చూస్తే ఫాస్ట్ బీట్ ఆయే క్యాడ్బరీస్ సైంచుతే కాలేజ్ బోరాయే. రామాయణం ప్రకారం సంజీవని ఉన్న కొండని చేతులతో మోసుకొచ్చిన వీర వానరుడు ఎవరు? ఆంజనేయ స్వామి. కరెక్ట్ ఆన్సర్. హనుమంతుడు. తీసుకోండి 6. అనుష 3, సరిత 3. ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకొని జూలై 1వ తేదీన డాక్టర్స్ డే జరుపుకుంటారు? ఆప్షన్స్ కావాలంటే తీసుకోండి. ఆప్షన్ ఏ డాక్టర్ బిసి రాయ్, బి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బిసి రాయ్. కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ అనేటువంటి వైద్యుని జన్మదినం జూలై 1. భారతరత్న గ్రహీత అయిన ఆయన పశ్చిమ బెంగాల్ కి 2వ ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన వైద్యునిగా ఎనలేని సేవల్ని అందించారు. ఆయన లండన్ లో ఎంఆర్సిపి, ఎఫ్ఆర్సిఎస్ డిగ్రీలు పూర్తి చేయగానే మన దేశానికి వచ్చేశారు. మెడికల్ కాలేజ్ లో అధ్యాపకుడిగా చేసి తర్వాత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఆయన చేసిన ఎన్నో సేవలకి గుర్తుగా ఆయన జన్మదినాన్ని డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాం. అనుష 2, సరిత 1. ఓకే, ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా మీరు కూడా ఒక డాక్టరే కాబట్టి మేము డాక్టర్లకు చాలా రుణపడి ఉన్నాము. పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు. అంటే వేరే ఏ ప్రొఫెషన్ లో అయినా సరే ఎవరైనా సరే కాస్త రిస్క్ లేకుండా వాళ్ళ ప్రొఫెషన్ చేసుకోవచ్చేమో గానీ చాలా రిస్క్ తో కూడినటువంటి ప్రొఫెషన్ మీ ప్రొఫెషన్. అండ్ డాక్టర్ అవ్వాలంటేనే మీరు బోలెడంత రిస్క్ చేయాలి. బోలెడని సంవత్సరాలు చదవాలి, బోలెడని బుక్స్ చదవాలి, బోలెడని పుస్తకాలు చదవాలి, రాత్రింబగళ్ళు చదవాలి, ఆహారాలు మానేయాలి, ఎంటర్టైన్మెంట్ వేస్ట్ చేసుకోవాలి. చాలా కష్టం. అసలు డాక్టర్ అవ్వడం అనేది ఒక అచీవ్మెంట్. ఆ తర్వాత ఆ ప్రొఫెషన్ లో సేవలు అందించడం అనేది ఇంకొక చాలా గొప్ప విషయం. సో ఏ ప్రొఫెషన్ తోనూ ఈ ప్రొఫెషన్ ని మేము అసలు ఇంకా కంపేర్ చేయలేము. అలాంటి గొప్ప ప్రొఫెషన్, నోబెల్ ప్రొఫెషన్ డాక్టర్స్. ఓకే, థ్యాంక్ యూ. నేను సుమా, నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఒక డివోర్స్ అయిపోయిన వైఫ్ ఏమో లాయర్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, నేను డివోర్స్ అయిన ఆయననే మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్న. అదేంటమ్మా 1 month అయింది కదా మీరు డివోర్స్ తీసుకొని అంటే, లేదు డివోర్స్ తీసుకున్నాక ఆడు చాలా హ్యాపీగా ఉన్నారు ఆయన అని అంటుంది. అందుకే నేను వెళ్ళి ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను. ఇష్టం లేదు. చాణక్యుడు, ధన్వంత్రి, విశ్వకర్మల్లో ఎవరిని దేవ వైద్యుడు అని చెప్తారు? ధన్వంతరి. కరెక్ట్ ఆన్సర్. ధన్వంత్రిని ఆయుర్వేద వైద్య దేవుడిగా చెప్తారు. అలాగే పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం చేసినప్పుడు సాగరం నుంచి ధన్వంత్రి అనేటువంటి వైద్యుడు జన్మించాడని కూడా చెప్తారు. సౌజన్య 4, సరిత 1, అనుష 1.
డాక్టర్ బిసి రాయ్ ఏ సంవత్సరంలో జన్మించారు? ఆప్షన్ ఏ 1882, బి 1896. 1882. 1882 జూలై 1న పుట్టారు. కరెక్ట్ ఆన్సర్. ప్లీజ్ సౌజన్య 3. ఒక 50 మీటర్స్ చెరువు ఉంటుంది విత్. దాంట్లో ఏంటంటే ఇద్దరు పిల్లలు చెరువు పక్కన ఉంటారు. ఒక బోట్ ఉంటుంది, చిన్న పడవ అన్నమాట. సో ఓన్లీ వన్ పర్సన్ మాత్రమే ట్రావెల్ చేయగలుగుతారు. కాకపోతే ఇద్దరు పిల్లలు కూడా సమ్హౌ దే మేనేజ్ టు క్రాస్ ద రివర్. వాళ్ళు ఏంటంటే డెస్టినేషన్ రీచ్ అయ్యారు. హౌ? అది వాళ్ళ సమిష్టి కృషి. ఇందులో మనం ఏం చెప్పగలం? ఒక బోట్ లో ఒకరే ఉంటారు, ఇంకొకళ్ళు బోటు పక్కన ఈదుకుంటూ వెళ్ళిపోయారు. ఈత రాదు. అంతా నువ్వే డిసైడ్ చేస్తావా? వాళ్ళకి వచ్చేమో పాపం, వాళ్ళు నేర్చుకున్నారు. లేదు రాదు. మొత్తానికి ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళారు కానీ ఒకళ్ళే వెళ్ళగలరు. ఒకరే వెళ్ళగలరు కానీ ఇద్దరు వెళ్ళారు. ఒకటేసారి వెళ్ళారా? అది నేను చెప్పాలా? అది మీరు చెప్పాలి. సరే, ఒకటి వెళ్ళాడు ముందు, బోటలో మళ్ళీ రివర్స్ వచ్చింది, తోసాడు అక్కడి నుంచి. 50 మీటర్స్ తోయలేడు. అది సినిమా. ఓకే, ఇక్కడ తాడు కట్టుకొని అక్కడి వరకు వెళ్ళాడు వాడు. తాడు లేదు. వీడు ఇక్కడ తాడు లాగాడు, బోట్ వెనక్కి వచ్చింది. తాడు లేదు. అబ్బా, చెప్పు. ఇద్దరు పిల్లలు చెరువు పక్కన ఉన్నారు. చెరువు పక్కన అన్నాను కానీ ఎక్కడ ఒక సైడ్ ఉన్నారని చెప్పలా. చెరువు పక్కన ఉన్నారు. ఒకరు వెళ్ళారు, ఒకరు వచ్చారు. స్టోరీలో ట్విస్ట్ బాగుంది. ఇద్దరు పిల్లలు చెరువు పక్కన కాదంట, చెరువు పక్కన ఉన్నారు. అది థ్యాంక్స్. అంటే ఈ మధ్య తెలుగు ఇలాగే మాట్లాడుతున్నారు కాబట్టి ఇదే కరెక్టేనేమో అనుకున్నాను నేను. అంటే చెరువు పక్కనే, కాకపోతే నేను ఏ పక్కన అని చెప్పలేదు. నాకు అర్థమైంది. ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్ లైక్ కిల్ బిల్ పాండే. నువ్వు వెళ్ళు. ఎల్లా మా ఇంటికొచ్చి మాయ చేసావు, ఎల్లా నా లోపలే ఈ గోల పెంచావు, ఎల్లా నా దారినిట్ట మార్చి వేసావు, ఎల్లా నీ దారిలోకి తీసుకొచ్చావు. పిల్ల నీలాంటి దాన్ని కోరుకున్నాను, పిల్ల ఆ మాట నాలో దాచుకున్నాను, పిల్ల చిరంజీవి నకిలీ మెడికల్ స్టూడెంట్ గా ఏ సినిమాలో చేశారు? ఆప్షన్స్. ఏ శంకర్ దాదా ఎంబీబీఎస్, బి హిట్లర్. శంకర్ దాదా ఎంబీబీఎస్. తీసుకోండి 3 పాయింట్లు. సౌజన్య 3. మనువు, ఇంద్రుడు, చరకుడులలో వైద్యుడు ఎవరు? మనువు. కాదు, చరకుడు. అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం. హార్ట్ మిస్ అయ్యే, పల్స్ చూస్తే ఫాస్ట్ బీట్ అయ్యే, డాక్టర్ సినీ యాక్టర్ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ కృష్ణ, బి శోభన్ బాబు. శోభన్ బాబు. కాదు, కృష్ణ గారు. గోవింద గోవింద. కప్ప వీపు మీద భూగోళం ఉంటుందని, అది కదిలితే భూకంపం వస్తుందని ఏ దేశీయులు నమ్ముతారు? ఆప్షన్స్. ఏ జపాన్, బి మంగోలియా. జపాన్. కాదు, మంగోలియా. గోవింద గోవింద. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. చార్మైల్లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం శృతి. కాజల్ అగర్వాల్. చూద్దాం. పాపం డాక్టర్ దగ్గర చెకప్ కి వెళ్ళినట్టుంది. డాక్టర్ నాలుక చూపించమని చెప్తారు కదా జనరలీ. నాలుక చూపించండి అంటే అలా చూపిస్తోంది. అయ్యా, డాక్టర్ దగ్గర కూడా జోకులు శ్రేయ. ఓ ఇవాళ వరల్డ్ జోక్స్ డే కదా, నన్ను ఎన్నో చేసుకున్నావా తెలుసా? నాలుక లోపలికి, ఇన్సైడ్ ఇన్సైడ్. వినట్లేదు అన్నమాట. వెళ్ళిపో. నెక్స్ట్ చిత్రం. సరిత నొక్కింది. అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చిత్రం.
సౌజన్య. చిరంజీవి. शंकर दादा MBBS अरे शंकर दादा MBBS हे शंकर दादा MBBS अरे शंकर दादा MBBS हे शंकर दादा MBBS अरे शंकर दादा MBBS. నెక్స్ట్ చిత్రం. సౌజన్య. వేణుమాధవ్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ వేణుమాధవ్. 6 పాయింట్లు తీసుకోండి. నెక్స్ట్ చిత్రం. శృతి. కమల్ హాసన్. చూద్దాం. ఓ తెలుగులో చిరంజీవి గారు చేశారు. అదే సినిమా తమిళ్లో కమల్ హాసన్ గారు చేశారు. వసూల్ రాజా. తీసుకోండి 6. నెక్స్ట్ చిత్రం. సౌజన్య. శృతి హాసన్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. మీరు ఒక బంతి తీసుకుంటున్నారు. ఇలా బౌన్స్ చేసి దీన్ని క్యాచ్ పడుతున్నారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి బౌన్స్ చేసి ఆ 3 బకెట్స్ లో ఏదైనా ఒక బకెట్ లో వేసుకుంటున్నారు. ఓకే, ఇలా పడిన బంతిని తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 4 బకెట్లో వేశారు, 4 అట్టేశారు. అంటే 8 ఆర్లు 48 పాయింట్లు. కుక్వేర్ సెట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. అయ్యో, ఇంకొక్కటి కూడా పడలా. కానీ శృతి కొంచెం గురి చూసుకొట్టు. అయ్యో, డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో.
హ్యాబిట్ నే ఫాలో అవుతున్నారు. అది రావట్లేదండి. అనూష ఏంటో ఫ్లూక్ లో గెలిచేసేలా ఉన్నావు ఇవాళ. టెన్షన్ అవుతుంది. అబ్బా ఏం తగులుతుంది అసలు లెన్స్ కెళ్ళి టప్ప టప్ప. శాండ్విచ్ టోస్టర్. సరిత మీ టార్గెట్ అనూష. ఓకే, మీరు సంపాదించాల్సిన పాయింట్లు 43. అంటే మీరు 8 బంతులు వేసుకోవాలి. 4 బకెట్లో వెయ్యాలి, 4 బుట్టలో వెయ్యాలి. ఓకే, రెడీ? 1 2 3 గో. అలా వచ్చి వెళ్ళిపోయి వేయకూడదు, ఇక్కడి నుంచో వేయాలి. 1 వెరీ గుడ్. కమాన్. చాలా ఈజీ. టైం చూడండి. అదే పనిలో ఉన్నాం. టైం లేదే. వేసేటప్పుడు జాగ్రత్త, బల్ల దాటొద్దు. టైం బల్ల దాటకండి. రెండు బంతులు ఇక్కడ, 2 బంతులు అక్కడ, అంటే 4, అంటే 24 పాయింట్లు. వెల్ ట్రైడ్. రైస్ కుక్కరు. ఈ రోజు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో డాక్టర్స్ డే స్పెషల్ స్టార్ మహిళ ఎవరో తెలుసా? డాక్టర్ అనూష. ఓకే, సో ఈ రోజు విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు ఈ కుక్ వేర్ సెట్ అండ్ దాంతో పాటుగా ఎయిర్ కూలర్.